ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు సోషల్ మీడియాలో గమనిస్తూనే ఉన్నారు. ఎలాగైనా జరుగుతున్న దేవుని పనిని ఆపాలని, అడ్డుకోవాలని, లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న ఒక దైవజనుడిని ఎలాగైనా సరే జరుగుతున్న దేవుని పనిని ఆపాలని ఎంత కుట్ర చేస్తున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు నేను మీ ముందుకి కొన్ని వీడియోలు తీసుకొద్దాం అనుకుంటున్నాను. జరుగుతున్న దేవుని పనిని ఎలాగైనా ఆపాలని చెప్పి ఎంత కుట్ర చేస్తున్నారో ఈ వీడియోల ద్వారా మీకే అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియోని చూడండి. అంటే వాళ్ళకి ఒక కథ చెప్పారు అక్కడ. ఆ కథ ఏమిటి? ఒక స్టేట్మెంట్ చర్చ్ ముందు ఎవరో ఒక పూలు అమ్ముకునే వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి అయ్యా పూలు అమ్ముకోండి అంటే ఇక్కడంతా పరిశుద్ధ ఆత్మలు, ఇప్పుడు మనం అది మనకు అందరూ తెలుసు ఆయన ఏం చెప్పారు. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒక కడుపు తిప్పల కోసం ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా? మీరు ఒక మత ప్రవక్త కదా, అతని యొక్క ఆ ఆకలితో అతను చేస్తున్న ఆ ఒక్క వృత్తి పువ్వులు అమ్ముకుంటుంటే ఈ రోజు మీరు పువ్వులు అమ్ముకునే వ్యాపారాలు అందరికీ కడుపు పట్టేట్టే కదా. సమానం ఇక్కడ ఎక్కడైనా ఈక్వాలిటీ, జస్టిస్ అని ఏమైనా ఉందా? మానవత్వం ఉందా? మీరు చేయలేరు, సరే మీరు తీసుకోరు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? కనీసం మానవతా దృక్పథంతో అయ్యా ఇక్కడ ఎవరు కొనరు, ఇక్కడ అమ్మద్దు, మీరు కావాలంటే ఒక ప్లేస్కి వెళ్ళండి, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ చూపించండి, ఆ ప్లేస్కి వెళ్ళండి, అక్కడ కొనుక్కొని చెప్పాలి. అంటే వాళ్ళకి ఒక కథ చెప్పారు అక్కడ. ఆ కథ ఏమిటి? ఒక స్టేట్మెంట్ చర్చ్ ముందు ఎవరో ఒక పూలు అమ్ముకునే వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి అయ్యా పూలు అమ్ముకోండి అంటే ఇక్కడంతా పరిశుద్ధ ఆత్మలు, ఇప్పుడు మనం అది మనకు అందరూ తెలుసు ఆయన ఏం చెప్పారు. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒక కడుపు తిప్పల కోసం ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా? మీరు ఒక మత ప్రవక్త కదా, అతని యొక్క ఆ ఆకలితో అతను చేస్తున్న ఆ ఒక్క వృత్తి పువ్వులు అమ్ముకుంటుంటే ఈ రోజు మీరు పువ్వులు అమ్ముకునే వ్యాపారాలు అందరికీ కడుపు పట్టేట్టే కదా. సమానం ఇక్కడ ఎక్కడైనా ఈక్వాలిటీ, జస్టిస్ అని ఏమైనా ఉందా? మానవత్వం ఉందా? మీరు చేయలేరు, సరే మీరు తీసుకోరు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? కనీసం మానవతా దృక్పథంతో అయ్యా ఇక్కడ ఎవరు కొనరు, ఇక్కడ అమ్మద్దు, మీరు కావాలంటే ఒక ప్లేస్కి వెళ్ళండి, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ చూపించండి, ఆ ప్లేస్కి వెళ్ళండి, అక్కడ కొనుక్కొని చెప్పాలి. చూసారా ఏమంటున్నామా? యమునా గారు ఏమంటున్నారు? ఒక పూల వ్యాపారి అతని దగ్గరికి వస్తే అతను ఏమనాలి? ఇక్కడ కొనరు బాబు, ప్లేస్ అంటే ఒక ప్రదేశానికి వెళ్ళు, ఇక్కడ కొనరు, ఒక ప్లేస్ చూపించి అక్కడ కొనుక్కో అని చెప్పొచ్చు కదా. ఆ మాట ఎందుకు చెప్పలేదని ఇక్కడ యమునా గారు అంటున్నారు. వాస్తవానికి అది దైవజనులు షాలేమన్నకు సంబంధించిన విషయం కాదు. కానీ ఒకసారి మీరు ఈ థంబ్నెయిల్స్ని గమనించండి. గమనించారా? ఈ థంబ్నెయిల్స్ని అంతే గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత నేను మీకు ఒక వీడియో వినిపిస్తాను. ఏమంటున్నారు? ఒక ప్లేస్కి ఒక ప్లేస్ చూపించచ్చు అంటే ఈ ప్రదేశంలో సరే నీ మందిరానికి వచ్చారు, కొనరు అనుకుందాం, నువ్వు ఒక ప్లేస్ చూపించచ్చు కదా అంటున్నారు. ఇక్కడ కొనరు బాబు, ఒక ఫలానా ప్రదేశానికి వెళ్ళు, అక్కడ కొంటారు అని చెప్పి నువ్వు చెప్పచ్చు కదా అంటున్నారు. ఇది దైవజనుడు షాలేం రాజు గారి చర్చి దగ్గర జరిగింది కాదు, వేరే ఒక దైవజనుడి మందిరం దగ్గర జరిగిన యథార్థ సంఘటనని దైవజనుడు ఎగ్జాంపుల్గా చెప్పారు. ఆ దైవజనుడు చెప్పిన మాటను దైవజనుడు షాలేం రాజు గారు ప్రస్తావించారు తన సంఘంలో. అసలు ఆ మల్లెపూల వ్యాపారి దగ్గర ఏం చెప్పారు ఒకసారి ఈ వీడియో వినండి. షాలేం అన్నది ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో. ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో. అక్కడ ఏం చెప్పారు ఆయన? పర్టికులర్గా ఒక ప్లేస్ని ఆయన చెప్పాడు. ఇక్కడ కొనరు, మార్కెట్కి వెళ్ళి కావాలంటే ఒకసారి మళ్ళీ వినండి. ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో. ఏమన్నారు? ఇక్కడ కొనరు, మార్కెట్కి వెళ్ళి పెట్టుకో, మార్కెట్కి వెళ్ళి అనే పదం క్లారిటీగా అక్కడ ఉంది కదా. కానీ వీళ్ళు దీన్ని ఎంత వక్రీకరించి మాట్లాడారో దీనికి ముందు నేను వీడియో వినిపించాను, అయినా పర్లేదు మళ్ళీ ఒకసారి వినిపిస్తున్నాను, వినండి. మానవత్వం ఉందా? మీరు చేయలేరు, సరే మీరు తీసుకోరు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? కనీసం మానవతా దృక్పథంతో అయ్యా ఇక్కడ ఎవరు కొనరు, ఇక్కడ అమ్మద్దు, మీరు కావాలంటే ఒక ప్లేస్కి వెళ్ళండి, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ చూపించండి, ఆ ప్లేస్కి వెళ్ళండి, అక్కడ కొనుక్కొని చెప్పాలి. ఆ దైవజనుడు చెప్పాడు ఇక్కడ కాదురా బాబు, ఫలానా ప్రదేశానికి వెళ్ళు అని. కానీ జరుగుతున్న దేవుని పనిని ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని చెప్పి, ఎలాగైనా దీనిని ఆపాలి అని చెప్పి ఎంత కుట్రపూరితంగా చేస్తున్నారో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఒక దైవజనుడు చెప్పిన మాటను కూడా వీళ్ళు కప్పిపుచ్చి ఎంత కుట్ర పన్నుతున్నారో ఒకసారి చూడండి. అసలు ఇది దైవజనులకు సంబంధించిన విషయం కాదు అని ఎవరైతే న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్ తెలుగు అనే ఛానల్ పెట్టారో వారి నోటి ద్వారానే వాళ్ళ యాంకరే చెప్పారు. ఒకసారి కావాలంటే వినండి.
పూలవే అమ్మేటువంటి వ్యక్తితో మాట్లాడింది ఈ సదరు పాస్టర్ కాదు, ఎవరో పాస్టర్. పూలవే అమ్మేటువంటి వ్యక్తితో మాట్లాడింది ఈ సదరు పాస్టర్ కాదు, ఎవరో పాస్టర్. పూలవే అమ్మేటువంటి వ్యక్తితో మాట్లాడింది ఈ సదరు పాస్టర్ కాదు, ఎవరో పాస్టర్. చెప్పారా? షాలేం రాజు గారిది కాదు, వేరే ఒక దైవజనుడు, వేరే ఒక ఆయన అని చెప్పింది కదా. అంటే ఇది వాళ్ళకు కూడా తెలుసు, ఇది షాలేం అన్నది కాదు, షాలేం రాజు గారిది కాదు, వేరే ఒక ఎక్స్ పాస్టర్ గారు, ఒక దైవజనుడు వారి నోటి ద్వారానే వారు చెప్పారు. వాళ్ళే చెప్పారు షాలేం రాజు గారు కాదు, వేరే ఒక దైవజనుడు అని. మరి ఎందుకమ్మా షాలేం రాజు గారు మీరు రుద్దుతున్నారు దీన్ని? రాజ్ న్యూస్ తెలుగు మొదట మీరే ప్రారంభించారు, మీరే చెప్పారు కదా ఇది వేరే ఒక దైవజనుడు అని. షాలేం అన్నదని మరి ఎందుకు మాట్లాడుతున్నారు? షాలేం అన్నకి దీనికి సంబంధం ఏంటి? వేరే ఒక దైవజనుడు చెప్పిన సందర్భాన్ని ఒక దైవజనుడు వివరిస్తే మీ మాటల్లోనే చెప్పారు ఇది ఆయనకి సంబంధించింది కాదు అని. మరి ఈ దైవజనుడిని ఎందుకని? జరుగుతున్న దేవుని పనిని ఆపాలనే కదా వీరి కుట్ర. సమాజమా గమనించండి, ఎలాగైనా సరే జరుగుతున్న దేవుని పనిని అడ్డుకోవాలని చేస్తున్న కుట్రని ఇప్పటికైనా గుర్తించి జాగ్రత్త పడండి. ఒకసారి ఈ మాటలు కూడా వినండి, యమునా పాఠక్ గారు ఏమన్నారు. అది ఏదో చర్చ్లో మాట్లాడారు అని అంటున్నారు. ఫైన్, చర్చ్లో మాట్లాడారు. అది చర్చ్ అయినా ఇంకా ఏ రిలీజియస్ ప్లేస్ అయినా చర్చే కాదు, ఇంకెక్కడైనా రిలీజియస్ ప్లేస్ అయినా మళ్ళీ చెప్తున్నాం, ఏ రిలీజియస్ ప్లేస్లో అయినా మనుషులను వాళ్ళ భావజాలను ఈ దేశానికి సంబంధించి ఫ్యాబ్రిక్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే అది అన్లాఫుల్. అది ఏదో చర్చ్లో మాట్లాడారు అని అంటున్నారు. ఫైన్, చర్చ్లో మాట్లాడారు. అది చర్చ్ అయినా ఇంకా ఏ రిలీజియస్ ప్లేస్ అయినా చర్చే కాదు, ఇంకెక్కడైనా రిలీజియస్ ప్లేస్ అయినా మళ్ళీ చెప్తున్నాం, ఏ రిలీజియస్ ప్లేస్లో అయినా మనుషులను వాళ్ళ భావజాలను ఈ దేశానికి సంబంధించి ఫ్యాబ్రిక్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే అది అన్లాఫుల్. అది పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు. అది వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది, మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజా కొడుకు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చారంట, ధర్నాలు చేశారంట, ఇది మహిళా విషయాల్లో. ఓకే, చేసున్నారేమో, మంచి విషయమే. అలా స్పందించడం చాలా మంచిది, స్పందించాలి కూడా. కానీ ఎంత భయంకరంగా ఉన్నాయో మన నోటి ద్వారా చెప్పటానికి కూడా సాధ్యం కాని మాటలు, అనకూడని మాటలు. అవి కడుపును అన్నం తినేవాడైతే ఇలాంటి మాటలు మాట్లాడదు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు ఆమెకి కనబడలేదా, వినిపించలేదా? వీళ్ళారా గమనించండి. జరుగుతున్న దేవుని పనిని అడ్డుకోవాలని వీరు చేస్తున్న కుట్ర ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఒకటొకటిగా మీ ముందు పెడతాం. జరుగుతున్న దేవుని పనిని ఎంతగా అడ్డుకోవాలని వీరు ప్రయత్నిస్తున్నారో చూడండి. దయచేసి వీరి కోసం ప్రార్థన చేయండి. మారు మనసు పొందినట్లు వీరి కోసం ప్రార్థించండి. సమాజమా గమనించండి, వీరే చెప్పారు ఇది వేరే ఒక దైవజనుడు జరిగిన సంఘటన అని. కానీ షాలేం రాజు గారికి ఎలా దీనిని ఆపాదిస్తున్నారో, జరుగుతున్న దేవుని పనికి ఎలా వీరు ఆటంకంగా మారుతున్నారో, జరుగుతున్న దేవుని పనిని ఎలా అడ్డగించాలని చూస్తున్నారో మీరే చూశారు. దయచేసి ప్రార్థించండి. లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న దేవుని పనిని ఎలా అడ్డగిస్తున్నారో మీరే మీ కళ్ళారా చూశారు. తండ్రి సన్నిధి ప్రజలకి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో పట్టణ చిలకలూరిపేట రాజకీయ నాయకులు ఏమన్నారో ఒకసారి మాటలు వినండి. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి అభిమానాన్ని పొందినటువంటి షాలేం రాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, సోదరీమణులకు, భక్తులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనేటట్టుగా ఈ అవకాశం కల్పించినటువంటి షాలేం రాజు గారికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన్ని దేవుడు మనకి అందించినటువంటి ఒక గొప్ప బహుమతి. వేలు లక్షల మందికి వెళ్ళిపోయాడు. ఇంతమందిని ప్రభావితం చేశాడంటే అది దేవుని కృప. ఆయన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం. అంతేకాకుండా ఈ ప్రజల యొక్క అదృష్టం. ఇంతమంది ప్రజల్ని ప్రభావితం చేయాలంటే అది మామూలు వ్యక్తులకు సాధ్యమయ్యేటటువంటిది కాదు. దేవుడి యొక్క కృప ఉంటేనే అది సాధ్యపడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు చేరవేసి ప్రజలని సరైనటువంటి మార్గంలో పయనింపజేసి ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడం కోసం ఆయన్ని మన ముందుకు పంపించడం జరిగింది. అందరూ దేవుని బాటలో ప్రయాణం చేస్తే ఒక మంచి సమాజం ఏర్పడింది. ఆయన చెప్పేది మన అందరికీ కూడా మంచి నడవడిక ఏర్పరచుకోమని, తోటివాడికి సహాయపడమని, ఎవరిని కూడా బాధ పెట్టవద్దని, ఎవరిని కూడా నొప్పించి వారిని బాధ పెట్టి వారి ఆస్తులు కానీ ఇంకా ఇతరత్ర ఏది కూడా లాక్కోవద్దు. అట్లాగే మనం కూడా మంచి నడవడికతోటి త్రాగుడికి ఇటువంటి వ్యసనాలకి బారిన పడకుండా ఒక సచ్చీలురైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దటం కోసం ఇవన్నీ కూడా మనకి నిత్యం బోధిస్తూ మంచి వైపుకు నడిపిస్తున్నటువంటి శాలింరాజు గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీని ద్వారా తండ్రి సన్నిధి అంటే మొదట్లో మన చిలకలూరుపేటకి పరిమితం. ఈరోజు ప్రపంచానికే దాన్ని విస్తరింపజేశాడు. ఇక్కడ నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సందేశాన్ని వింటూ వారి యొక్క జన్మని సార్థకం చేసుకుంటా ఉన్నారు. మీ అందరి మధ్యలోకి నన్ను ఆహ్వానించి ఈ 4 మాటలు చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి శాలింరాజు గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండాలి, ఈ ప్రాంతం మీద ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మీ ప్రార్థనలతోటి ఈ ప్రాంతం అంతా కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శాలింరాజు గారికి ధన్యవాదాలు చెబుతూ, ఈ స్థలం కూడా చాలా పవర్ఫుల్ అయింది. ఇంతమంది ఇన్ని వేల మంది ఇక్కడ కూడి దేవుని గురించి ప్రార్థనలు చేశారంటే ఈ స్థలానికి కూడా ఒక గొప్ప మహత్యం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. రెండు కిడ్నీలు కూడా పూర్తిగా మంచి ఆరోగ్యం కలిగి పూర్ణ ఆరోగ్యం దీర్ఘాయునిచ్చి తన హృదయంలో ఉంచిన భారం నెరవేర్చున్నాయి. ఈ బిడ్డలను నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు ఆ ప్రణాళిక యేసు నామములో నెరవేర్చబడునుగా. కుటుంబం మొత్తం కూడా సంపూర్ణ రక్షణలోనికి వచ్చునుగా. యేసయ్య నీ ప్రేమను చూరగొని అనేకులకు ప్రచురపరిచి మంచి సాక్షులుగా క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారు మన మధ్యలోనికి వచ్చారు. చప్పట్లు కొడుతూ వారిని సాధారణంగా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆహ్వానిద్దాం. స్తోత్రం. కోటాలని ఉద్దేశించి మరి మన మధ్యలో ఉన్నటువంటి మంత్రివర్యులు కొన్ని మాటలు మనకు అందిస్తారు. శ్రద్ధగా మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు శాలమన్న ప్రతి సంవత్సరం కూడా ఒక యజ్ఞంలాగా ఉపవాసాలు ఉండి దేశంలోని ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, అలాగే మరీ ముఖ్యంగా మన చిలుకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క కూటములు చేస్తూ ఉంటారు. చాలా సంతోషకరం. మన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరి గురించి ఆలోచించి ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు కుటుంబం బాగుండాలని ఎంత కష్టమైన ఉపవాసాలుండి చాలా భక్తితో ఎంతో ఓర్పుతో ఈ కూటములు పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావటం అలవాటు. దాంట్లో భాగంగానే ఈరోజు నేను కూడా మన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి వచ్చి అనే యొక్క వాక్యం చెప్తూ ఉండగా కాసేపు నేను మా నాయకులందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి మాటలు, మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల మన చుట్టూ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్, పాజిటివ్ థింకింగ్ అనేది మనలో ఒకసారి ఇంకొంచెం కూడా మనము పాజిటివ్ వేలో మనకు అనిపించే ప్రతి దాంట్లో కూడా మనం చూసే ప్రతిదీ కూడా దాంట్లో పాజిటివ్ థింకింగ్ అనేది మనము అలవాటు చేసుకోవచ్చు. కాబట్టి మంచి మాటలు ఖచ్చితంగా ఒక మంచి డైరెక్షన్ని మనకిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ మంచి మాటలు ఒక మంచి పాజిటివ్ థింకింగ్ని ఇవ్వాలి. మీ లైఫ్ స్టైల్ని ఈ మాటల్ని బట్టి ఒక మంచి విధానాల్ని మనం అలవాటు చేసేందుకు ఎంతో దోహదపడతాయి. కాబట్టి అలాంటి మంచి మాటలతో దేవుడు అన్నకు మంచి ఆశీస్సుల్ని ఇస్తూ అలాగే ఆ మంచి వాక్యాల్ని మనందరికి కూడా చెప్పేందుకు ఇచ్చినటువంటి శక్తికి ఆ దేవుడికి స్తోత్రములు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరి ఆశీస్సులతో ఎప్పుడు మీరు పంచే ప్రేమతో ఈరోజు మీ ముందుకు రావటము, మిమ్మల్ని కలుసుకోవటము, అలాగే దేవుణ్ణి నమ్మినటువంటి కుటుంబము ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉండగా మరి ఆ కుటుంబానికి మన ముఖ్యమంత్రి జగనన్నకు శాలమన్న ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావటము, అన్న బ్లెస్సింగ్స్ తీసుకోవటము, అలాగే అన్న చెప్పే మంచిలో కనీసం ఒక వర్డ్ అయినా మళ్ళీ తిరిగి వెళ్తూ అది క్యారీ చేసుకొని ఖచ్చితంగా ఆ వర్డ్స్ని గుర్తు చేసుకొని ఆ వర్డ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవటం అలవాటు. ఈరోజు కూడా చాలా చక్కటి విషయాలు నేను మా నాయకులందరం కూడా విన్నాము. చాలా సంతోషము. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి దేవుడికి, శాలమన్నకి అందరికీ కూడా స్తోత్రములని తెలియజేసుకోవాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రతి సంవత్సరము ఒక పాట చెప్పడం అలవాటు. ఈ సంవత్సరం కూడా ఒక 2 మాటలు చెప్తే అన్న మళ్ళీ పాట పాడతారు. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపలలో కాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ. అవునా? కావాలి సాంగ్. ఓకే రైట్.
ఆ పాట నేను నేర్చుకోలేదు. అయితే పల్లవి వరకు సోదరి చెప్పింది కాబట్టి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత కావాలి కావాలి సాంగ్ పాడతాను. పాట ఉందా? గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. దేవునికి మహిమ. ఏదో పాట వచ్చేటట్టే ఉంది. కలత చెందిన కష్టకాలము కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలు కానవచ్చిన కారణక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలు కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రమా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రమా. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. మంచి పాట కోరింది సోదరు. నాకు కూడా పాడటం వచ్చింది ఈ పాట. దేవునికి మహిమ. చాలా సంతోషమా. మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టాము. సంతోషం సంతోషం. ప్రార్థన చేద్దాం మరి. హృదయంలో స్థిరపరచుని తన కుటుంబం అంతా కూడా సంపూర్ణ రక్షణలోనికి వచ్చి ఆయన తన సంబంధులందరూ రక్షణలోకి రావడానికి సహాయం వచ్చి తనతో పాటు వచ్చిన టీం అంతా కూడా దీవెన నొందాలి, రక్షింపబడాలి. అధికారులందరూ కూడా ఆశీర్వదించబడాలి. నాయన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి కృపాక్షేమాన్ని కలిగించి నీ సాక్షులుగా నిలుపమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన మరియు సువార్త సభలను మరి వీక్షించి మనతో కూడా దేవుని నామాన్ని మహింపరచడానికి మన మధ్యలోనికి మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి మాజీ మంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మన మధ్యలోనికి వచ్చారు. వారిని ప్రేమగా ఆహ్వానిస్తుండగా అందరం ప్రభువుని చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరుస్తూ వారిని మనం ఆహ్వానిద్దాం.
మన మధ్యలోనికి వచ్చినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు, మరి బృందానికి కూడా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. ప్రతి సంవత్సరం కూడా వారు వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ మనతో కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా పలుమార్లు వారు తెలియపరిచారు. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. మంచిది. మన మధ్యలోకి వచ్చినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు మీటింగ్స్ను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. ఈ సమయం అన్ని వారికి అప్పగిద్దాం. అందరికీ వందనాలు. ఉపవాస ప్రార్థన సువార్త కూటములు 4 రోజులు షాలేం రాజు గారి ఆశీస్సులు, వారి దీవెనలు, వారి ప్రార్థనలు ఫలించేటువంటి దానికి మీ అందరూ సుదూర ప్రాంతాల నుంచి, చిలకలూరుపేట నియోజకవర్గం మరియు దూర ప్రాంతాల నుంచి కూడా 4 రోజులు ఇక్కడే ఉండి వారి యొక్క ఉపవాస ప్రార్థనని అందరూ కూడా స్వీకరించి మీ అందరి మనసుల్లో ఉన్న కష్టాలు తొలగిపోవాలి, అనారోగ్యాలు ఆరోగ్యవంతులుగా ఉండాలని, మంచి అభివృద్ధితో ముందుకు నడవాలని పిల్ల పాపలతోటి షాలేం రాజు గారు చేసేటువంటి 4 రోజుల ప్రార్థనని యేసు ప్రభు ఆశీస్సులతోటి మీరందరూ కూడా వారి ప్రార్థన ఫలించి ఎంతోమంది సంవత్సరానికి వేలాది మంది పెరుగుతూ ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలగజేస్తూ వారి యొక్క ప్రార్థన ప్రతి కుటుంబంలో ఒక మంచి జరిగేటువంటి విధంగా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేసి మరి లక్షలాది మంది వస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి కూడా. చిలకలూరుపేట గర్వపడేటువంటి విధంగా షాలేం రాజు గారు ఇక్కడ పుట్టి పెరగటం అనేటువంటిది చిలకలూరుపేట ఏనాడో చేసుకున్నటువంటి ఒక పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఇక్కడ ఉన్నటువంటి అందరం ఇంతమందిని ఇక్కడికి రప్పిస్తున్నారంటే వారి శక్తి, వారి మహిమ, యేసు ప్రభు యొక్క ఆశీస్సులతో, దీవెనలతో, వారి యొక్క బోధనలతోటి మీ అందరి జీవితాల్లో కూడా మీరు కోరుకున్నటువంటి మార్పుకి వారు చేసేటువంటి యేసు ప్రభు యొక్క ప్రార్థన ఫలించబట్టే ఇంతమంది ఇక్కడికి చేరుకోగలుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నారు. అది షాలేం రాజు గారి యొక్క గొప్పతనం, యేసు ప్రభు గారి యొక్క ఆశీస్సులు, దీవెనలను నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ఈ 4 రోజుల ప్రార్థన ద్వారా కూడా మీరు అనుకున్న అన్నీ నెరవేరాలని, యేసు ప్రభు యొక్క దీవెనలతో, షాలేం రాజు గారి ప్రార్థనలతోటి అన్ని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ప్రభువుని మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విన్నారా? ఎంత ఆశీర్వాదకరంగా ఉందో తండ్రి సన్నిధి పరిచర్య, ఎన్ని లక్షలాది మందికి దీవెనకరంగా ఉందో పరిచర్య మీరు విన్నారు కదా.
ఏమన్నారా ఒక రాజకీయ నాయకుడు ఏమన్నాడు? చిలకలూరిపేటకే మంచి పేరు తెచ్చిపెట్టింది తండ్రి సన్నిధి అని. విన్నారు కదా? ఇంత దీవెనకరంగా ఉన్న ఒక దైవజనుడిని, ఆశీర్వాదకరంగా ఉన్న ఒక దైవజనుడిని ఎలాగైనా ఇతని ద్వారా జరుగుతున్న దేవుని పనిని ఆటంకపరచాలని వీరు చేస్తున్న కుట్రలని ఇప్పటికైనా గ్రహించండి.